హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సదా మీ సేవలో ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ వీడియోలో భాగంగా నా ఫ్రెండ్ జై కీర్తి వాళ్ళ బేబీ మిహిరా బర్త్డే, మేము ముద్దుగా మిమ్మీ అంటాము. తన ఫస్ట్ బర్త్డే క్యాల్గరీలో మనం ఎస్పెషల్లీ మన కెనడాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసాము, ఏమేమి ఉన్నాయో ఆ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మిమ్మీ బర్త్డేలో కేక్ స్మాష్ చేశారు ఇండియన్ టైమింగ్ ప్రకారం. ఆ కేక్ స్మాష్లో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే పాల్గొన్నారు. మిమ్మీ, జై అండ్ కీర్తి. మిమ్మీ మటుకు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసింది కేక్ స్మాష్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది అయిపోగానే తర్వాత రోజు మా కెనడియన్ టైం ప్రకారం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. బేసికల్గా ఈ బర్త్డే ప్రిన్సెస్ థీమ్ విత్ పింక్ కలర్లో చేశారు. సో అప్పుడే గెస్ట్లు అందరూ ఈవెంట్కి వస్తున్నారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, చలికాలం అంటే బేసిక్గా చాలా తక్కువ గ్యాదర్ అవుతూ ఉంటాం. అది ఇలాంటి బర్త్డే అంటే మన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇలా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్నాక్స్ స్టార్ట్ చేసాము. స్నాక్స్ అంతా అయిపోగానే జనాలు అందరి కోసం వెయిట్ చేసి కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇది డౌన్ టౌన్లోనే ఉండబట్టి అందరికి కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ ప్లాన్ చేసాము. ఈలోపు మేము కేక్ దగ్గర రెడీ అయింది. సో మేము ఫస్ట్ బయట నెంబర్ 1 అరేంజ్ చేసాము. అంత మంచి కేక్ ఫ్రెండ్ మోహన్ చేశాము. సో కేక్ కటింగ్ అంతా జరిగిన తర్వాత మనం ఒకసారి సో మనం ముందుగా అనుకున్నట్టు ఇది ప్రిన్సెస్ థీమ్ అనుకున్నాం కదా విత్ పింక్ కలర్. సో తర్వాత అందరం ఒక్కొక్కరుగా గ్రూప్ పిక్చర్స్ దిగాము విత్ ఫ్యామిలీస్ తోటి. సో ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత బేసిక్గా నాకు గిఫ్ట్లు ఇచ్చి అలవాట్లో పొరపాటుగా నా ఫ్రెండ్ భరత్ గిఫ్ట్ తీసుకున్నా కానీ మా పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేసాము. సో అది ఏం అర్థం కాక మేము వాళ్ళ పేరెంట్స్ షాక్లో ఉన్నారు ఎవరు గిఫ్ట్ ఇచ్చారనేది. కానీ ఆ గిఫ్ట్ ఇచ్చింది భరత్. సో ఫుడ్ సెక్షన్కి వస్తే ది ఈవెంట్ ఫ్రూట్ పంచ్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో తర్వాత మిమ్మీ కొంచెం ఫొటోస్ కిడ్స్తో దిగింది.
ఈ ఫోటో సెక్షన్స్ అయిపోయిన తర్వాత మేమందరం రిలాక్స్ అవుతున్న టైంలో మిమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇండివిజువల్గా మిమ్మీతో ఫోటోలు దిగారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ మదర్తో కొంచెం ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత మిమ్మీ ఫొటోస్ ఇండివిజువల్ ఫొటోస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బయట కూడా సపరేట్గా ఫోటోలు దిగారు. ఈ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్ ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే ఎన్ని కావాలని ఫోటోలు దిగారు. తర్వాత లేడీస్ అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగారు. లేడీస్ గ్రూప్ ఫొటోస్ అయిపోగానే మేమందరం ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగాము. ఇంతటితో ఈవెంట్ అయిపోయింది.